ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. చీమలవారిగూడెం, వంకవారిగూడెం మధ్య ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయొద్దంటూ సరిహద్దులో పోస్టర్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీలు, వామపక్షాలు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వామపక్షాలకు చెందిన పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంకవారిగూడెంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పికెట్ ఏర్పాటు చేసి పోలీసు, భద్రతా దళాలు భారీగా మోహరించాయి. అయితే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోద్ది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన చట్టాలు కానీ, అలాగే గిరిజనుల యొక్క మనుగడ పూర్తిగా ఇదవుతుందని చాలామంది దీన్ని బయట ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము మీ అందరికీ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, దీనివల్ల ఈరోజు ఆయుధ ఫ్యాక్టరీ వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు, అలాగే మన ప్రాంతం కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు, అలాగే ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ కానీ, మెరుగైన వైద్య సదుపాయం, అలాగే ఉచితంగా చదువు, అలాగే ఉపాధి అవకాశాలు మెండుగా ఈరోజు ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల లభిస్తుంది.